హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా పాప బర్త్డేకి నేను ప్రిపేర్ చేసిన బటర్ స్కాచ్ ఫ్లేవర్ డాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదాని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మైదాలో 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ని, 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను, 1 పించ్ ఆఫ్ సాల్ట్‌ని వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ పిండిని జల్లించటం కోసం ఒక బౌల్ పైన జల్లెడ పెట్టి ఈ పిండిని జల్లెడలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండంతా కూడా బాగా జల్లించాలి. ఇలా పిండిని జల్లించి తీసుకోవటం వల్ల మనం ప్రిపేర్ చేసే కేకు ఫ్లఫీగా వస్తుంది. ఇలా జల్లించిన పిండిని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఎగ్ వైట్స్‌ని తీసుకున్నాను. ఈ కేక్‌ని ప్రిపేర్ చేయటం కోసం నేను 8 ఎగ్స్‌ని తీసుకొని ఎగ్ వైట్స్‌ని, ఎగ్ యolksని సెపరేట్ చేసి తీసుకున్నాను. కొద్దిసేపు ఎగ్ యolksని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎగ్ వైట్స్‌ని బీటర్‌తో బీట్ చేయాలి. ఎగ్ వైట్స్ మనకి బాగా ఫోమీగా అయ్యే వరకు బీట్ చేయాలి. అయితే ఈ ఎగ్స్ బీట్ చేసేటప్పుడు మనం ఒకేసారి హై స్పీడ్‌లో పెట్టకుండా బీటర్‌ని లో స్పీడ్ నుంచి స్పీడ్‌ని పెంచుకుంటూ బీట్ చేయాలి. నాకు ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ రావడానికి 10 మినిట్స్ టైం పట్టింది. ఇలా ఫోమీగా బీట్ చేసిన తర్వాత ఇందులోకి 2 కప్పుల షుగర్ పౌడర్‌ని తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ షుగర్ పౌడర్ అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు బీట్ చేయాలి. ఇలా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్ యolksని యాడ్ చేయాలి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు బటర్ స్కాచ్ ఎసెన్స్‌ని వేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేయాలి. అయితే వీటిని ఓవర్‌గా మిక్స్ చేయకుండా 1 మినిట్ వరకు బీటర్‌తో బీట్ చేస్తే సరిపోతుంది. ఎగ్ యolks వేసిన తర్వాత మనం ఈ బ్యాటర్‌ని ఓవర్ మిక్స్ చేశామంటే మాత్రం మనకి ఎగ్ వైట్స్‌ని ఫ్లఫీగా బీట్ చేసుకున్నాం కదా! ఆ ఫ్లఫీనెస్ అంతా పోతుంది. ఇప్పుడు మనకి ఎగ్ వైట్, ఎగ్ యolks కూడా బాగా మంచిగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం బీటర్‌ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం జల్లించిన మైదాను వేసుకొని దీనిని విస్కర్‌తో ఒకే డైరెక్షన్‌లో లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని మనం ఏ గిన్నెలో అయితే కేక్‌ను ప్రిపేర్ చేస్తామో ఆ గిన్నెకి ఆయిల్ రాసి మైదాతో డస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గిన్నెలోకి మన కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా వేసుకొని ఈ బ్యాటర్‌ని ఒక టూత్ పిక్‌తో కానీ, నైఫ్‌తో కానీ ఇలా జిగ్‌జాగ్ లాగా చేయాలి. ఇలా చేసిన తర్వాత గిన్నెను 3-4 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్‌ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న అవెన్‌లో పెట్టి 180 డిగ్రీ సెల్సియస్‌లో 80 మినిట్స్ వరకు బేక్ చేసుకున్నాను. 80 మినిట్స్‌కి నేను ప్రిపేర్ చేసుకున్న కేకు చాలా చక్కగా బేక్ అయింది. కేక్ అనేది బాగా కూల్ అయిన తర్వాత నేను కేక్‌ని డీమోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ పైన ఉన్న బటర్ పేపర్‌ని రిమూవ్ చేసి కేక్‌ని లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. నేను ఈ కేక్‌ని 6 లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను ఈ కేక్‌ని డెకరేట్ చేయటం కోసం 4 కప్పుల విప్పింగ్ క్రీమ్‌ని తీసుకొని బీట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు కేక్ బేస్ పైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్‌ని అప్లై చేసి దానిపైన ఒక కేక్ లేయర్‌ని ప్లేస్ చేశాను. తర్వాత దీనిపై షుగర్ సిరప్‌తో సోక్ చేయాలి. అయితే నేను షుగర్ సిరప్‌ని రెడీ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్‌ని 1 కప్ వాటర్‌కి పావు కప్పు షుగర్‌ని అలాగే 2 టీ స్పూన్స్ వరకు బటర్ స్కాచ్ సాస్‌ని కూడా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా కేక్ స్పాంజ్‌ని షుగర్ సిరప్‌తో సోక్ చేసిన తర్వాత దీనిపైన విప్పింగ్ క్రీమ్‌ని వేసుకొని ఈ క్రీమ్‌ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపై 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ స్కాచ్ సాస్‌ని వేసుకొని కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం బటర్ స్కాచ్ నట్స్‌ని వేసుకున్నాను. అలాగే కొద్దిగా వైట్ చాకో చిప్స్‌ని కూడా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత దీనిపైన మరొక లేయర్‌ని వేసుకోవాలి. ఈ లేయర్‌ని కూడా షుగర్ సిరప్‌తో సోక్ చేసి విప్పింగ్ క్రీమ్‌ని అలానే బటర్ స్కాచ్ నట్స్‌ని సాస్‌ని కూడా వేసుకోవాలి. సేమ్ ఇలానే లేయర్స్ అన్నింటికి కూడా వేసుకోవాలి. ఇలా లేయర్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత విప్పింగ్ క్రీమ్‌తో కేక్ మొత్తాన్ని కూడా నీట్‌గా ఫినిషింగ్ చేసుకోవాలి.
ఇలా ఫినిషింగ్ చేసుకున్న కేక్‌ని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని డిజైన్ వేసుకుంటే డిజైన్ అనేది నీట్‌గా వస్తుంది. ఫస్ట్ నేను చాక్లెట్ గనాష్‌తో కేక్‌ని డెకరేట్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ గనాష్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను హాఫ్ కప్ డార్క్ చాక్లెట్‌లో వేడిగా ఉన్న మిల్క్‌ని వేసి బాగా మిక్స్ చేస్తే మనకి డార్క్ చాక్లెట్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిన ఈ చాక్లెట్‌ని కొద్దిసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం డెకరేషన్ చేసుకోవడానికి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అలా తీసుకున్న చాక్లెట్ గనాష్‌ని పైపింగ్ బ్యాగ్‌లోకి వేసుకొని ఇక్కడ కేక్ పైన డెకరేట్ చేస్తున్నాను. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ బ్యూటిఫుల్ కేక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.